అంటే మీకు తెలిసినంత వరకు నాన్నగారు సినీ ప్రయాణం అంటే ఇక్కడికి ఈజీగా జరిగిందా? ఫ్యామిలీ ఎవరైనా సపోర్ట్ చేశారా సార్? ఈ పరిశ్రమలోకి రావడానికి కారణం ఫ్యామిలీ నుంచి ఎవరు కాదు. అలాగే ఆంధ్ర యూనివర్సిటీ కొలీగ్స్ కానీ వాళ్ళు, నేను పెద్ద మా నాన్నగారితో ట్రావెల్ చేయలేదండి. మొత్తం అంతా తెలిసింది మా అమ్మగారు. అమ్మగారికి అన్నీ A to Z అన్నీ తెలుసు. నాన్నగారిలో మీకు నచ్చిన మేనరిజం కానీ, నాన్నగారి హార్డ్ వర్క్? శంకరాభరణంలో మృదంగిస్ట్ అంటే నెలలో 2 రోజులు మృదంగం తీసుకొచ్చి ఆ మాస్టర్ వచ్చి మా నాన్నగారు నేర్చుకునేవారు. ఆ మృదంగ విద్వాన్ ఆయన కనిపించాలి, సాక్షి రంగారావు కనిపించకూడదు అనే తపన ఎప్పుడూ ఉండేది. అంటే నాన్నగారు ఒక వెలుగు వెలిగి మంచి సినిమాలు చేసిన టైంలో పరిశ్రమ తరలి వెళ్ళాక, టు బీ ఫ్రాంక్ ఏంటంటే హైదరాబాద్ వెళ్ళకూడదని కాదు, ఆయన ఫైనాన్షియలీ ఆయన ఫస్ట్ అవకాశం ఎలా వచ్చింది సార్? నాన్నగారి సపోర్టా, మీ ప్రయత్నం? మొట్టమొదట నాకు నా మొహాన్ని రంగు వేయించింది వంకాయల సత్యనారాయణ గారు. చెన్నైలో ఉండడం వల్ల ఏమన్నా అవకాశాలు కోల్పోతున్నారా సార్? తప్పకుండా తెలుగు అవకాశాలకు ఎక్కువ కోల్పోయాను. ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇంకా రాధిక్ గారు కావాలి, ఇంకా ఆవిడ సీరియల్స్ కావాలి, ఇంకా ఆవిడ సినిమాలో కావాలి అని. ఆవిడ డ్రెస్సింగ్ సెన్స్, మేకప్ ఇవన్నీ అద్భుతం. కానీ ఆవిడ సిమ్రాన్ అంత పెద్ద బ్యూటీ క్వీన్ అనే ఒక్క ఇది ఎక్కడా లేదు. మీనా గారితో చేశాను ఆ సీరియల్. అప్పుడే ఆవిడ పెళ్ళయింది. సాక్షి రంగారావు చచ్చిపోయాడు. రెడీ ప్రాంప్టింగ్ చెప్పి ప్రాంప్టింగ్ చేశాను. మీకు అంత చీప్ అవ్వలేదు. వద్దనుకుని దీనికి వచ్చావా చంపేస్తా, దయచేసి రావద్దు. కానీ నువ్వు తప్పు చెప్పు, కట్ 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 అవండి, కట్ కట్. వెల్కమ్ టు దాత్రి. ఒకప్పుడు చెన్నై అంటే కోలీవుడ్ పరిశ్రమ మాత్రమే కాదు, ఇప్పుడు మనం చెప్పుకునే టాలీవుడ్, మాలీవుడ్ ఇవన్నీ కూడా చెన్నై కేంద్రంగా చాలా సినిమాలు ఇక్కడ షూటింగ్ జరిగేవి. కానీ ఆఫ్టర్ 90 తెలుగు పరిశ్రమ ఆంధ్రాకి తరలి వెళ్ళింది. కానీ కొంతమంది నటులు మాత్రం ఇక్కడే చెన్నైలో స్థిరపడిపోయారు. అలాంటి వారిలో సాక్షి రంగారావు గారు, మనందరికీ తెలిసిన సుపరిచితులు. రంగారావు గారి కుమారుడు సాక్షి శివ గారు ఈరోజు మన స్పెషల్ గెస్ట్. సార్, వెల్కమ్ టు దాత్రి. నమస్తే. ధాత్రి టీవీ ప్రేక్షకులకి నమస్కారాలు. సార్, మొత్తంగా ఒకప్పుడు సినిమా అవకాశం అంటే ఇంట్లో చెప్పేసి ఆ ఇష్టాన్ని, అంటే వృత్తి ఒకటి ఉన్న ప్రవృత్తి మీద ఎక్కువ మమకారం ఉంటుంది. ఇప్పుడు ఇది అసలు కన్నా వడ్డీ కదా. అలాగే ఎందుకంటే సినిమా అంటే సపోర్ట్ చేసేవాళ్ళు ఆ రోజుల్లో లేదు, ఇప్పుడు లేరు. అప్పుడంటే ఇంకా కష్టం. కాబట్టి సినిమా అంటే ఎవరు పంపించరు, నువ్వు హ్యాపీగా వెళ్ళు సాధించు అనేది చాలా తక్కువ. అలాంటిది ఆ రోజుల్లో కంపల్సరీ ఏదో ఒక జాబ్ చేసుకుంటూ సినిమా అవకాశాల కోసం మాత్రం చెన్నైకి వచ్చేయాలి. అప్పుడు తెలియని భాష, తెలియని ప్రాంతం, అయినా సాధించారు, సక్సెస్ అయ్యారంటే చాలా గొప్పతనం. ఇంకొకటి నాన్నగారు అంటే గొప్ప దర్శకులైన కె విశ్వనాథ్ గారు, అలానే వంశీ గారు, ఇలాంటి వారందరి సినిమాల్లో చాలా మెప్పు పొందారు. అంటే మీకు తెలిసినంత వరకు నాన్నగారు సినీ ప్రయాణం అంటే ఇక్కడికి ఈజీగా జరిగిందా? ఫ్యామిలీ ఎవరైనా సపోర్ట్ చేశారా సార్? లేదండి. మా నాన్నగారిది ఈ పరిశ్రమలోకి రావడానికి కారణం ఫ్యామిలీ నుంచి ఎవరు కాదు. కానీ ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో ఉద్యోగం చేసేవారు. ఆంధ్ర యూనివర్సిటీ, అక్కడే ఆయన డిప్లొమా ఇన్ యాక్టింగ్ చేశారు. అక్కడ వాళ్ళ మిత్రులు అంటే ఆ డిప్లొమా ఇన్ యాక్టింగ్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు కానీ, అలాగే ఆంధ్ర యూనివర్సిటీ కొలీగ్స్ కానీ వాళ్ళు ఒక ఫండ్ రైజ్ లాగా చేసి మా నాన్నగారికి రికమెండేషన్ లెటర్స్ తోటి చెన్నైకి పంపించారు. సో ఆ డబ్బుతోటి మా నాన్నగారు ఒక 6 నెలలు
సర్వైవ్ అయ్యారు ఒంటరిగా వచ్చి. ఇంకా ఆ 6 నెలల్లో ఏ అవకాశం రాలేదు. ఇంకా నిరుత్సాహంతో వెళ్ళిపోదాం అనే టైంలో బావపూరవళ గారు ఆయనకి దేవుడిలాగా సాక్షి సినిమాలో బ్రహ్మాండమైన వేషాన్ని ఇచ్చి 550 సినిమాలు పైగా చేయడానికి కారణమైన వాళ్ళే. అలాగా ఫ్యామిలీ నుంచి ఏ సపోర్ట్ లేకుండా ఫ్యామిలీ లాగా ఇది సెకండ్ ఫ్యామిలీ. ఆయనకి యాక్టింగ్ అనేది ప్యాషన్. సో ఆయన సెకండ్ ఫ్యామిలీ అయినా అక్కడ వైజాగ్ కొలీగ్స్కి ఎప్పటికీ మేము కానీ మా కుటుంబ సభ్యులు కానీ రుణపడి ఉంటాం. అంటే ఫస్ట్ ఎంట్రీనే సాక్షి అంటే అందులో కృష్ణ గారు, విజయ నిర్మల గారు, ఇక బాపు రమణ గారి గురించి చెప్పనవసరం లేదు. ఇంకోటి ఇంటి పేరు అయిపోయింది. సాక్షి అనేది సాక్షి రంగారావు గారి ఇంటి పేరు అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ బాపు రమణ గారితో ఎలాంటి అనుబంధం ఉండేది సార్ నాన్నగారికి మీకు? అంటే ఊహ తెలిసి నేను పెద్ద మా నాన్నగారితో ట్రావెల్ చేయలేదండి. ఆయనతోటి ఆయన పెద్ద ఇంట్లో పెద్ద మాతోటి షేర్ చేసినంత వయసు మాకు లేదు, అవసరం లేదు. ప్లస్ మేము ఏదో మా చైల్డ్హుడ్ డేస్లో మేము ఉండేవాళ్ళం. ఆయన వాళ్ళ కొలీగ్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళతో షేర్ చేసినవారు. మొత్తం అంతా తెలిసింది మా అమ్మగారు. అమ్మగారికి అన్నీ A to Z అన్నీ తెలుసు. ఆవిడిప్పుడు మా అన్నయ్య గారి దగ్గరగా వెళ్ళారన్నమాట. 4 రోజులైంది. అమెరికాలో ఉంటాడు మా అన్నయ్య, అక్కడికి వెళ్ళారు. మా అమ్మగారు ఉంటే అసలు మొత్తం A to Z చెప్పేవారు. చాలా మనకి తెలిసింది ఒక 5% కూడా లేదు. కానీ బాపు రమణ గారు, కె విశ్వనాథ్ గారు వీళ్ళందరూ ప్రతి సినిమాలోనూ చివరి వరకు మా నాన్నగారికి అవకాశం ఇస్తూనే ఉన్నారు. ఇప్పుడు కొన్ని సినిమాలు సార్, ఇప్పుడు నా జనరేషన్లో కొన్ని సినిమాలు చూసి, అంటే ఏప్రిల్ 1 విడుదల తీసుకుంటే వచ్చేస్తుంది, ముందు బొమ్మ వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చే టీవీలో బ్లాస్ట్ అవ్వగానే ఒక్కసారిగా ఎంత ఎంజాయ్ చేసామంటే, మీరు నాన్నగారు సినిమాల్లో ఎంజాయ్ చేసిన మూవీ సార్ ఆ సీన్ మీరు చెప్పిన టీవీ బ్లాస్ట్ అయ్యే సీన్ ఒకటి, అలాగే స్వర్ణకమలంలో హారతి ఇచ్చే సీన్ ఒకటి, ఇవన్నీ అసలు బా అది ఎన్నిసార్లు చూసినా మనకి మళ్ళీ ఇంకొకసారి చూడాలి, అలాగే కొత్తగా అనిపిస్తుంది. ఆ టైమింగ్ కానీ ఆ పిక్చరైజేషన్ కానీ మీకు టెక్నాలజీ వచ్చి ఎంత అడ్వాన్స్గా చేసినా కూడా ఆ పాతకాలపు ఆ టెక్నీషియన్స్ వాళ్ళ ఒక క్రియేటివిటీ అది ఎన్నడూ ఎవరు బీట్ చేయలేరండి. ఇంకోటి ఒక మేనరిజం, ఒక స్పెషల్ మేనరిజం. అసలు ఆ పిల్లల్ని సైలెన్స్ అరవడం, కంట్రోల్ చేయడం, అల్లరి చేయకండి. ఇంత అంటే యాక్టింగ్లో నాన్నగారిలో మీకు నచ్చిన మేనరిజం కానీ, నాన్నగారి హార్డ్ వర్క్, అంటే ఊహ తెలిసాక లాస్ట్లో చేస్తున్న సినిమాలు అంటే అదే నాన్నగారితో నేను ఒక 3-4 సీరియల్స్ కూడా చేశాను. అవునా సార్? అదృష్టం అది. నేను 2000 మిడ్లో ఎంటర్ అయ్యాను, ప్రొఫెషన్గా చూస్ చేసుకున్నాను. సో 2005లో నాన్నగారు కాలం చేశారు. ఈ లోపల ఒక 3-4 మెగా సీరియల్స్ నాన్నగారితో చేశాను. అలాగే నాకు కొంచెం ఊహ వచ్చినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, మా నాన్నగారు మంచి హోంవర్క్ చేసేవారండి. ఇప్పుడు శంకరాభరణంలో మృదంగిస్ట్ అంటే 1-2 రోజులు మృదంగం తీసుకొచ్చి ఆ మాస్టర్ వచ్చి మా నాన్నగారు నేర్చుకునేవారు. అలాగే శృతిలేలు అనుకుంటారు, రిక్షా తోలుతారు, ఆ రిక్షా కూడా రోజు తోలేవారు, పడేవారు, దెబ్బలు తగిలించుకునేవారు. ఎందుకంటే అది 3 వీల్ కదా. మామూలుగా కారు మా నాన్నగారికి వచ్చు, సైకిల్ మోపడి ఇవ్వచ్చు, 3 వీల్ అది బ్యాలెన్స్ చాలా కష్టం, పడేవారు, ఇవన్నీ మేము చూసాం మేము. కానీ ఏంటంటే ఆ వేషం ఆ రిక్షా వాళ్ళలాగా ఉండాలి, అంతేగాని సాక్షి రంగారావు రిక్షాలు తోలుతున్నాడు అనేది కనిపించకూడదు. అలాగే శంకరాభరణంలో ఆ మృదంగిస్ట్, ఆ మృదంగ విద్వాన్ ఆయన కనిపించాలి, సాక్షి రంగారావు కనిపించకూడదు అనే తపన ఎప్పుడూ ఉండేది, ఆయన పోయే వరకు ఉండేది. అలాగే హోంవర్క్ చేసేవారు. అలాగే ముఖ్యంగా ఏంటంటే అప్పట్లో ఏంటంటే ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళ మొత్తం ది బెస్ట్ ఇచ్చేవారండి. ఒక రైటర్ కానీ, ఒక డిఓపి కానీ, ఒక డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ అందరూ వాళ్ళు ది బెస్ట్ ఇచ్చేవారు. అందుకని ఎన్నేళ్ళైనా కూడా ఆ పాత్ర అలా నిలిచిపోయింది. సార్ మీరు చెప్పినట్టు శంకరాభరణం అది ఎంత సక్సెస్ అయిందంటే, శంకరాభరణం తర్వాత కర్ణాటిక్ మ్యూజిక్ కానీ, లేకపోతే అంటే హిందుస్థానీ కానీ నేర్చుకునే వాళ్ళు పెరిగారట. అంటే దాని ఇంపాక్ట్ అనేది అంత
శంకరాభరణం తర్వాత సంగీతం మీద ఇష్టం పెరగడం. సంగీతం నాకు సంగీతం మీద నాలెడ్జ్ జీరో. అవును. సో ఈ పాయింట్ అంటే నేను విన్నాను, అంటే వాళ్ళు చెప్పినప్పుడు అయ్యో మేము వినికిడే అక్కడ ఆ వినికి నాలెడ్జ్. అసలు ఆయన డైరెక్టర్ గారికి ఎంత పట్టుండాలండి ఆ కీర్తనల మీద వాటి మీద. ఈ కాలంలో డైరెక్టర్స్కి మామూలుగా చెప్పకూడదు కానీ అంత నాలెడ్జ్ ఉందా అండి? ఉంటుందా ఏంటి? సంగీతం వీటి మీద డైరెక్షన్ అది ఓకే, ఇది మై గాడ్ అంత కమాండ్, అంత హోంవర్క్ చేసేవారు, అంత కష్టపడేవారు. నిజం. కె విశ్వనాథ్ గారి గురించి చెప్తే ఒక శంకరాభరణం పక్కన పెడితే సాగర సంఘం డ్యాన్స్ మీద ఎంత అసలు ప్రాణం పెట్టి తీసినట్టు అనిపిస్తుంది. ఏ సినిమా ఆ సినిమా స్వాతి ముత్యం తీసుకున్నప్పుడు ఆ సినిమాలు చూస్తుంటే మా ఇంట్లో వాళ్ళందరూ ఏడ్చేవారు, ఎమోషన్. మనకు నవ్వుకునేవాళ్ళం. అప్పట్లో ప్రివ్యూ థియేటర్స్కి వెళ్తే ఏడ్చేసేవారు, సడన్గా ప్రివ్యూ స్టాప్ చేసేవారు ఏడుపులకి. అంటే అంత ఎమోషన్ కరెక్ట్ అయ్యేవారు. మేము పిల్లనా కొడుకులం, మేము మాకేం తెలుస్తుంది ఏంటి వీళ్ళు ఇలాగ ఇచ్చేస్తారా అన్నారు. కానీ ఏంటంటే ఆ వయసు వచ్చినప్పుడు ఆ ఎమోషన్ అనేది మనకి కనెక్ట్ అవుతుంది. చిన్నపిల్లలకి మాకే తెలుసు. సో ఆ వయసు రాగా 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 ఆ కష్టాలేంటి, ఆ సుఖాలేంటి, వాటితోటి ఆ లైఫ్ కనెక్ట్ అయ్యి అది ఆ సినిమాలో చూపిస్తూ ఉంటే, ఆ క్యారెక్టర్స్ చూపిస్తూ ఉంటే మనకు తెలియకుండా మన కళ్ళమ్మడి లీడ్ అవడం, బోరును ఏడవడం ఇవన్నీ జరుగుతుంది. అది సినిమా చూస్తున్నప్పుడు ఆ ఫీలింగ్ రావాలి. అది మిస్ అవుతున్నాం. అప్పట్లో అది బ్రహ్మాండంగా వచ్చేది, ఇప్పుడు మిస్ అవుతున్నాం నిజంగా అంత కనెక్టివిటీ. అయితే నాన్నగారిని చాలా దగ్గరగా చూశారు కదా సార్. మీకు ఊహ వచ్చిన తర్వాత ఇక మీరు వృత్తిగా ఇటు వచ్చారన్నారు. అంటే నాన్నగారు ఒక వెలిగి మంచి సినిమాలు చేసిన టైంలో పరిశ్రమ తరలి వెళ్ళాక కొంచెం గ్యాప్ అనేది క్రియేట్ అయింది. అవకాశాలు మూవీస్ కొంచెం దూరం అయ్యారు. అంటే నాన్నగారు టు బీ ఫ్రాంక్ ఏంటంటే హైదరాబాద్ వెళ్ళకూడదని కాదు, ఆయన ఫైనాన్షియలీ ఆయన హైదరాబాద్లో మళ్ళీ ఇంకొక హౌస్ అంటే ఇల్లు కొనుక్కొని మా చదువులు అవన్నీ ఇక్కడే ఉన్నాయి. సో ఆ స్తోమత అప్పుడు లేదు. స్థలం అయితే పాపం వాళ్ళు అలాట్ చేశారు, ఆర్టిస్టులు అలాట్ చేశారు. కానీ మా నాన్నగారు పోయాకే అది అలాట్మెంట్ వచ్చింది. అంతకుముందు కూడా ఒక స్థలం వచ్చింది. అది కొంతమంది మా నాన్నగారు కొలీగ్సే ఉన్నారు, పేరు వద్దులేండి, వాళ్ళు ఎందుకు రంగారావు హైదరాబాద్లో కొండల గిండలు రాళ్ళు అక్కడ ఎందుకు హ్యాపీ అన్నారు. కానీ కొంతమంది అన్నవాళ్ళు కూడా మా నాన్నగారు తెలియకుండా అక్కడ ఆ స్థలాలు తీసుకున్నారు. అది బంగారం అయింది, ఆ కొండరాళ్ళే బంగారం అయింది. అది తెలుసుకుని మా నాన్నగారు తర్వాత బాధపడేవారు, నేను అప్పుడు తీసుకునేవాడిని అని. సో స్తోమత లేకేనండి హైదరాబాదు షిఫ్ట్ అవ్వలేదు. నేను కూడా అంతే. అయితే అదే నాన్నగారు ఆ ట్రాన్స్ఫర్మేషన్ చూసిన మీరు సినీ పరిశ్రమ అంటే ఒకటే కాదు, అంటే గెలుపులే కాదు, పడడం లేవడం ఎన్నో చూసుంటారు అసలు ఆ స్టేజెస్ని. మీరు అంటే ఇది చూసి సినిమా కానీ సీరియల్స్ కానీ రావాలనుకున్నప్పుడు మీరు మనసులో అనుకున్నది ఏంటి సార్? అంటే డబ్బా నటన దేని గురించి ఆలోచిస్తే ఎంటర్ అయ్యారు? నాకు రెండూ లేదండి. దాని మీద లేదు, దీని డబ్బు మీద నాకు లేదు, నేను సంపాదించాలని. నటన మీద నాకు లేదు. మా నాన్నగారికి కూడా నా తర్వాత లెగసీ మా అబ్బాయికి రావాలి అనేది లేదు. అది ఆ నటరాజస్వామి మరి ఈ జన్మలో మా నాన్నగారు కోరుకోలేదు, నేను కోరుకోలేదు. మరి పోయిన జన్మలో ఏమన్నా కోరుకున్నది దేవుడు, మనం మర్చిపోతాం, మనకు తెలియదు. దేవుడు జ్ఞాపకం ఉంచుకుని అడగకుండా ఆయనే ఇచ్చిన భిక్ష. ఇది 25 ఏళ్ళు అవుతుంది. ఈ 25 జూన్ వస్తే నేను ఈ స్మాల్ స్క్రీన్ ఇండస్ట్రీ మెయిన్గా నాకు ఆదరణ ఇచ్చి 25 సంవత్సరాలు అవుతుంది. సో నాకు ప్యాషన్ లేదు. ఐఎమ్ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అంతే, వేరే ప్రొఫెషన్ దీంట్లో దిగాక నేను ఉద్యోగాన్ని మానేశాను. ఇంకా వేరే లేదు. ఒక అడుగు నమ్మి వేశాను, ఇచ్చినప్పుడు ఇచ్చింది, గ్యాప్ ఇచ్చినప్పుడు ఇచ్చింది, గ్యాప్లో ఉన్నాను అంతే. ఎవరిని అడగట్లేదు, వచ్చింది చేస్తున్నాను, తృప్తిగా ఉంది అంతే. ఫస్ట్ అవకాశం ఎలా వచ్చింది సార్? నాన్నగారి సపోర్టా, మీ ప్రయత్నం? లేదండి. అంటే మా ఇంట్లోనే మేడం మీద రిహార్సల్స్ జరిగేవి, నాటకాల రిహార్సల్స్. వంకాయల గారేంటి, పిజే శర్మ గారేంటి, ఇలాగ నాటకాలు ఎదురుకుండా దివాకర్ బాబు గారు, పక్కింట్లో పక్క వీధిలో రాళ్ళపల్లి గారు, మా ఇంటి కింద మాధవపేట సురేష్ గారు, ఆ తర్వాత సిరివెల్ల సీతారామ శాస్త్రి గారు.
ఇంకో సైడ్ వాటాలో దమ్ము గారు, పక్కన పొట్టిప్రసాద్ గారు, దగ్గరలో కాకరాల గారు, ఇలా ఎంతమంది. మహామహులు. శాలిగ్రామంలో అసలు తరికిల భరణి గారు, అలాగే రవిరాజ పిన్శెట్టి గారు, జయకృష్ణ గారు, సోమబాబు గారు, మేకపన్న అప్పారావు గారు, ఇలా చెప్పుకుంటూ పోతే శాలిగ్రామంలో అబ్బో డామినేషన్ ఎక్కువ ఉండేది. సో నాటకాలంతా మా ఇంట్లో రిహార్సల్స్ చేసేవారు. చేసినప్పుడు అవి చూస్తూ ఉండేవాడిని ఖాళీగా ఉన్నప్పుడు. అలాగే గబుక్కుని వాళ్ళకి ఎవరు అనుకున్న ఆర్టిస్ట్ రాకపోతే మీ అబ్బాయి చేత వేయించు అని అలాగా అప్పుడప్పుడప్పుడు నాటకాలు వేయడం అలాగా. సో అప్పుడు ఈ దూరదర్శన్లో వాటిలో సింగిల్ ఎపిసోడ్స్, 13 ఎపిసోడ్స్ అని ఉండేవి స్టార్టింగ్లో. అలాగా నన్ను అవకాశం ఇచ్చి ప్రోత్సహించారు ఇక్కడ వీళ్ళే. దాంట్లో మొట్టమొదట నాకు నా మొహాన్ని రంగు వేయించింది వంకాయల సత్యనారాయణ గారు. అక్కడ వైజాగ్ నుంచి మా నాన్నగారికి స్నేహితుడు. వైజాగ్ మా నాన్నగారు సీనియర్ ఆయన గురువు గారు, మా నాన్నగారు గురువు గారు కుప్పిలి వెంకటేశ్వరరావు గారు. సో ఆయనకి మంచి ఫ్రెండ్ అయిన వంకాయల గారు. మా నాన్నగారు సీనియర్ అయినా కూడా మా నాన్నగారు అంతా మంచి ఫ్రెండ్స్. సో ఆయన డీడీలో మాఫలేషు, ఇక్కడ మన చెన్నై డీడీలో మాఫలేషు కథాంచన అని చెప్పి ఒక సింగిల్ ఎపిసోడ్, దాంట్లో మా నాన్నగారు, నేను, మన హైదరాబాద్లో ఆవిడ హేమ ఉన్నారుగా, హేమ, వాళ్ళందరూ అప్పుడు ఆవిడ చెన్నైలో ఉండేవారు. సో అలాగా మొట్టమొదటి రంగు వేయించి నాకు 116 ఇచ్చింది వంకాయ సత్యనారాయణ గారు. అయితే నాన్నగారు అప్పుడు వెళ్ళలేని పరిస్థితుల్లో హైదరాబాద్ రాలేదు. ఇప్పుడు మీరు స్వతహాగా ఇక్కడే ఉండడం, ఇక్కడే పెరగడం, ఇక్కడే అవ్వడం వల్ల ఒకవేళ అంటే చెన్నైలో ఉండడం వల్ల ఏమన్నా అవకాశాలు కోల్పోతున్నారా? తప్పకుండా తెలుగు అవకాశాలు ఎక్కువ కోల్పోయానండి. ఇప్పుడు ఇదేమో చెప్పుకోవాలి, ఇప్పుడు మమ్మల్ని పిలుస్తున్నారు. నేను మామూలుగా చేసిన 3-4 years పైన అయింది ఫర్ అనదర్ రీజన్. కానీ అంతకుముందు వరకు నేను ప్రతి ఏడాది నేను 1-2 సీరియల్స్ చేసేవాడిని. అక్కడ వాళ్ళకి బర్డనే కదండి, నాకు ఫ్లైట్ ఇవ్వాలి, అకామిడేషన్ ఇవ్వాలి, ఫుడ్ ఇవ్వాలి. సో వాళ్ళకి ఒక ప్రొడ్యూసర్ బర్డనే కదా. అయినా కూడా డిమాండ్ ఉండేది కాబట్టి ఆ డిమాండ్ కోసం సాక్షి శివ ఈ పాత్ర కావాలని చెప్పి కొంతమంది ప్రొడ్యూసర్స్ కానీ ఛానల్స్ కానీ నాకు సపోర్ట్ చేసేవారు. అలాగే వీళ్ళు చేసేవాడిని. అయితే అక్కడ ఉంటే ఇప్పుడు నేను యాక్చువల్గా నేను కెరీర్ స్టార్ట్ చేసింది తెలుగు సీరియల్స్. సో తెలుగు తమిళ్ రెండు ఇక్కడ చేసేవాడిని. తెలుగు అక్కడ మారాక తెలుగు అవకాశాలు తగ్గాయి, తమిళ్ పెరిగాయి. ఇప్పుడు కూడా మొన్న 3-4 years దాకా కూడా తెలుగు ఒకటి చేస్తే తమిళ్ ఒకటి చేసేవాడిని. అంతే కదా. ఇప్పుడు ఏ ఆర్టిస్ట్ ఇంకో స్టేట్ వస్తే వాళ్ళకి వాళ్ళ బడ్జెట్లో వాళ్ళకి పెరుగుతుంది కదండి. సో వాళ్ళని ఏ ఇది లేదు, అయినా కూడా అవకాశాలు ఇస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఛానల్ వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు కదా, మాకు పలా ఆర్టిస్ట్ కావాలి, ఆ స్టేట్లో ఉన్నారు, ఈ స్టేట్లో ఉన్నారు చెప్పి వాళ్ళు ఫిక్స్ చేసినప్పుడు ప్రొడ్యూసర్కి తప్పదు కదా, ఆ బడ్జెట్ని ఎక్కడో వేరే అడ్జస్ట్ చేస్తారు వాళ్ళు. అలాగే అవుతుంది. ఇప్పుడు సినిమాల్లో కూడా మీరు చూసుకుంటే మీరు మరి తెలుగు వాళ్ళని వదిలేసి మరి నార్త్ వాళ్ళని పెట్టుకుంటున్నారు. నార్త్ వాళ్ళు కూడా ఇప్పుడు ప్యాన్ ఇండియా అని చెప్పి మరి ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నారు. ఇవన్నీ దొరుకుతున్నాయి కదా. అవసరము అనుకుంటే బడ్జెట్ డజంట్ మ్యాటర్. అంతే. అవసరం లేదు అనుకుంటే మీ ఎదురకుండా ఉన్నా కూడా మీరు పట్టించుకోరు. వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టు చెన్నై నుంచి మీరు రావాలన్నా ఇటు బెంగళూరు నుంచి ఆర్టిస్టులు తీసుకొస్తున్నారు, కేరళ నుంచి తీసుకొస్తున్నారు. సేమ్. బట్ ఇది రీజన్ కాదు. కానీ మీరు అన్నట్టు మాకు కావాలనుకుంటే బడ్జెట్ అనేది డజంట్ మ్యాటర్. సక్సెస్ కోసం ఆలోచిస్తే ఎంత దూరమైనా తీసుకురావచ్చు. నేను ఎందుకు షిఫ్ట్ అవ్వలేదు అంటే నాకు తెలుగులో ఎంత కమాండ్ ఉందో భాష మీద తమిళ్లోనూ అంత కమాండ్ ఉంది. ప్లస్ ఫైనాన్షియలీ నేను మా నాన్నగారు లాగా నాకు ఇక్కడ మళ్ళీ అక్కడ ఒక ఇల్లు కట్టుకుని ఉండడం, లేకపోతే చేయడం, నేను ఒంటరిగా ఉండలేను. నేను నాకు మావిడ కూడా ఉండాలి. నాకు కొంచెం ఫుడ్ ఇవన్నీ చాలా ప్యూర్ వెజిటేరియన్ సర్వైవ్ కాలేను నేను. ఇవన్నీ ప్రాక్టికల్ ఇష్యూస్ ఉంటాయి. సో అందుకు నేను షిఫ్ట్ అవ్వలేదు. మెయిన్గా ఫైనాన్షియలీ నేను అంత సౌండ్ కాదు, ఏదో మిడిల్ క్లాస్ వాళ్ళని చెప్పుకోవడానికి ఆర్టిస్ట్ అంతే. ఇన్ని లీడ్ రోల్ చేసిన ఫైనాన్షియల్గా ఏమండి మనం డిమాండ్ చేయలేమండి ధైర్యంగా. డిమాండ్ చేస్తే ఆ వేషం ఇంకొకరికి వెళ్తుందేమో. ఇప్పుడు నేను 25 ఏళ్ళు అయింది, ఎవరిని అడగకుండా ఏ ఆఫీస్కి వెళ్లకుండా అవకాశాలు వస్తుంది. అంటే నేను ఒక ప్రిన్సిపల్ పెట్టుకున్నా, అవసరం ఉంటే ఎక్కడున్నా పిలుస్తారు, అవసరం లేకపోతే పక్కన ఉన్నా పిలవరు. అందుకు నేను వచ్చిన వేషాన్ని నా వల్ల అయిన బెస్ట్ చేస్తాను.
దాని రిజల్ట్ మళ్ళీ ఇంకో వేషం తీసుకొస్తుంది అని మనం దేవుడిని ప్రార్థించుకుంటాం. అలాగే 25 ఏళ్ళు అవుతుంది. సో అందుకని ఆ ప్రిన్సిపల్ ఫాలో అవుతున్నారు కాబట్టి గ్యాప్లే ఎక్కువ వచ్చాయి. 2013 తర్వాత గ్యాప్లే ఎక్కువ వచ్చాయి. ఏదో అప్పులు చేసుకుంటాం, మళ్ళీ ఏదో వచ్చేప్పుడు మళ్ళీ కట్టుకుంటాం. ఇప్పుడు పిల్లలు ఉద్యోగాల దాకా వచ్చారు, పెద్ద కమిట్మెంట్స్ లేదు, ఆశ లేదు, హై డ్రీమ్స్ లేదు, బిగ్ డ్రీమ్స్ లేదు, హ్యాపీగా ఉంది లైఫ్, కంటెంటెడ్ అంతే. అయితే బేసిక్గా ఏంటంటే సార్, అప్పట్లో మూవీస్కి చాలా క్రేజ్. ఒక సెలబ్రిటీ అంటే చూస్తే గుర్తుపడతారు, పెద్ద ఆర్టిస్టులు, పిల్లలుగా మీరు ఎంజాయ్ చేసిన మూమెంట్స్ అంటే తెలుస్తుంటుంది కదా సార్. మా నాన్న అంటే పోస్టర్లో కనిపించే వాళ్ళు, సినిమాలో కనిపించినప్పుడు మీరు ఎంజాయ్ చేసిన మూమెంట్స్ అంటే నాన్న యాక్టింగ్ చేయడం వల్ల స్కూల్లో కానీ మెమరీస్ ఎలా ఉండేది? అదే కదండి. మరి ఇప్పుడు ఆర్టిస్ట్కి ఆనందం ఎక్కడా? ఈ కష్టాలన్నీ మూసేస్తారు. జనాలు గుర్తుపట్టేది, టీవీలో సినిమాలో చూసేది, ఆ పోస్టర్లో చూసేది, జనాలు గుర్తుపట్టేది, వాళ్ళ ఫ్యాన్స్ అయ్యేది. ఎక్కడికి వెళ్ళినా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, తెలుగు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా, తమిళ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా గుర్తుపట్టి ఆ ఆనందం అది డెఫినెట్గా, ఆ ఆనందం నేను ఇప్పుడు పొందుతున్నాను. మీరు ఎక్కడికి వెళ్ళినా గుర్తుపట్టడం డెఫినెట్గా. తెలుగువాడు, తమిళవాడు, సీరియల్స్ చూసేవాడు ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడతారు. అసలు వాళ్ళ అభిమానం అవన్నీ వాళ్ళ అభిమానం చూస్తుంటే మనం పర్లేదురా, ఏదో మనం అచీవ్ చేసాం, పర్లేదు అంతే. ఆ ఆనందం ఎంజాయ్ చేస్తూనే ఉంటాం, ప్రతి క్షణం ఎంజాయ్ చేస్తూనే ఉంటాం. అయితే ఆర్టిస్టులకి మెయిన్గా సార్, బిజీగా ఉండే ఆర్టిస్టులకి అవును, ఒక అంటే బొమ్మ బొరుసు లాగా ఇటు లైఫ్తో పాటు కొంచెం పిల్లలకు దూరంగా ఉండడం, షెడ్యూల్స్ ఎప్పుడు వస్తారో తెలియదు. మీరు మిస్ అయింది ఏంది? మీరు యాక్టర్ అయ్యాక మీ పిల్లలు మిస్ అయింది ఉందా? నేను హైదరాబాద్కి ఇప్పుడు ఇక్కడ అనుకోండి, మనం పొద్దున వెళ్తే ఇక్కడి నుంచి 6, 6:30, ఇంకా లొకేషన్ దూరం అనుకోండి 5ంటికి కూడా బయలుదేరే రోజులు ఉన్నాయి. దగ్గర అనుకోండి 7ంటికి బయలుదేరుతాం, మళ్ళీ 9ంటికి అయిపోతే రావడానికి 10. ఇక్కడున్నా కూడా వాళ్ళు లేచే ముందు వెళ్తాం, పడుకున్నాక వస్తాం. కానీ గ్యాప్ దేవుడు ఇస్తాడు. ఆ గ్యాప్లో మటుకు నేను మా పిల్లలతోటి, మా ఫ్యామిలీతోటి బాగా చేసేవాడిని. చక్కగా కారు వేసుకుని హ్యాపీగా గుళ్ళే, అంటే వాళ్ళకి పాపం చిన్న వయసులోంచి గుళ్ళకే ఎక్కువ తీసుకెళ్ళేవాడిని. ఎందుకంటే నాకు కొంచెం దేవుడికి సరెండర్ అయ్యాను, స్పిరిచువల్గా నాకు నేను దేవుడే నమ్ముకున్నా. ఎందుకంటే ఏమీ లేని జీరోని ఒకప్పుడు హీరో చేశాడు సీరియల్స్లో. జీరో అయింది సార్, నాన్నగారు ఉన్నారు, నాన్నగారి బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఆయన పాపం అనుకోకుండా ఆయనకి ఇంకా ఎంతో యాక్ట్ చేయాలి అనే ఆశ ఉన్నా అది ఇన్కంప్లీట్గా అలాగే మిగిలిపోయింది. సో అందుకని ఆయన తప్పకుండా ఆయన బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి ఏదో దేవుడు అవకాశాలు ఇస్తున్నాడు, చేస్తున్నాను. అయితే సీరియల్స్లో అంటే సినిమాల్లో ఒక వెలిగిన సాక్షి రంగారావు గారు సీరియల్స్కి వచ్చాక అంటే ఉంటుంది కదా సార్, ఒక హ్యాపీనెస్ అనేదో లేకపోతే ఒక సాడ్నెస్ అనేదో మీతో షేర్ చేయాలి. ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ అప్పటికి మీరు కూడా ఎంట్రీ ఇచ్చేశారు. ఏమనేవాడు నాన్నగారు సార్? మా నాన్నగారు మా మామూలు విషయాల్లోకి ఆఖరిని ఆయన పోయే ముందు ఆయన ఆరోగ్యం పాడైపోయింది, బాగా పడితే ఇక్కడ ఏఆర్ఎస్ గార్డెన్లో ఒక డైరెక్టర్, మా ఫ్రెండ్ ఆయన, ఒక మంచి సూపర్ హిట్ సీరియల్. ఆయన ఏంటంటే సినిమా అనుకోండి, సీన్ పేపర్ ముందిస్తారు, దాన్ని పక్కన ఉండి మాటల గేట్లు ఆ స్కూలు కొట్టడం ఉండవు. ఆయన మొత్తం ప్రిపేర్ అయిపోయి అక్షరం మార్చడానికి వీల్లేదు. ఇది సినిమాలో మార్చరు మామూలుగా, ఇక్కడ సీరియల్స్లో ఇక్కడ టపటపట మార్చేస్తూ ఉంటారు. అదొక ఇబ్బంది బాగా పడేవారు ఆయన. లేదే అని. అలాగే పక్కవాడు తప్పు చెప్తే కూడా టీవీ అనేది కాంప్రమైజ్, డబ్బింగ్లో చూసుకోవచ్చు అని. కానీ నువ్వు తప్పు చెప్పావు, కట్ అది చేసేవారు. అంటే పర్ఫెక్షన్ మిస్ అవ్వలేదు. అవన్నీ చూశాను. లాస్ట్లో ఆయన ఎప్పుడూ ప్రాంప్టింగ్ లైఫ్లో తీసుకోలేదు. ఆయన ఆరోగ్యం కూడా బాగాలేదు, ఇంకా కొలాప్స్ అయిపోతారు అనే టైంలో సీరియల్లో ఒక డైరెక్టర్ 9 అయ్యాక కొంచెం లేట్ నైట్లో ఇబ్బంది పెట్టి కొత్తగా ఒక సీన్ రాసి దాన్ని చదివి మగప్ చేసే టైం కూడా ఇవ్వకుండా సార్ ప్రాంప్టింగ్ చెప్పండి చెప్తే మా నాన్నగారు ఆయన మనసు చంపుకుని
నేను పక్కనే ఉన్నా, ఆ సీరియల్ నేను చేస్తున్నాను, పక్కనే ఉన్నా. సాక్షి రంగారావు చచ్చిపోయాడు, రెడీ ప్రాంప్టింగ్ అని చెప్పి ప్రాంప్టింగ్ చేశారు. ఇంకా నాకు అది ఆయన ఫస్ట్ అండ్ లాస్ట్ టైం ప్రాంప్టింగ్ తీసుకున్న ఆ క్షణం నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉంది. మనసు చంపుకొని ఎక్కడ యాక్టింగ్ కెరీర్ ట్రైనింగ్ తీసుకున్నారు. ఆయన సీన్ పేపర్ ఏంటంటే డబ్బింగ్ అయ్యి ఎపిసోడ్ ఓకే అనే దాకా ఆయన జేబులోనే ఉంటుంది, ఆయన జేబులోనే పెట్టుకుంటారు. అలాగే ఆ పాత్ర చేస్తున్నప్పుడు ఏమైనా ఒక్క పొడి వేసుకోవడం, లేకపోతే తుండు గుడ్డ వేసుకోవడం, అంగవస్త్రం వేసుకోవడం, ఇంకేమైనా ఉంటే ఆ గెటప్ తోటే డబ్బింగ్కి వెళ్ళేవారు ఆయన. ఈ చిన్న చిన్న విషయాలు కానీ ఏమండి, కె వెంకటేశ్వరరావు గారు, అదే ఆయన గురువు గారు, ఆయన స్కూల్. అలాగే నాటకం వాళ్ళ గురువు. అప్పట్లో గురువులు, అప్పట్లో డైరెక్టర్లు, అప్పట్లో ప్రొడ్యూసర్లు ఇలా ఒక తప్పు చెప్పడానికి వీలు లేదండి. అంత పర్ఫెక్ట్గా ఉండేవారు, అంత పర్ఫెక్ట్గా చూసుకునేవారు. ప్రొడ్యూసర్స్ ఎలా ఉండాలో అలా ఉండేవారు, డైరెక్టర్ ఎలా ఉండేవారో అలా ఉండేవారు, ఆర్టిస్టులు ఎలా ఉండాలో అలా ఉంటారు. అలాగా ప్రతి డిపార్ట్మెంట్, ప్రతి క్రాఫ్ట్, సినిమా, మా నాన్నగారు వీళ్ళ టైం అంతా గోల్డెన్. ఇంకది రాదండి. మీరు ఎంత 1000 కోట్లు పెట్టి సినిమా తీసినా కూడా ఆ డిసిప్లిన్ రాదండి, ఆ డిసిప్లిన్ రాదు. అంతకన్నా బ్రహ్మాండంగా తీస్తున్నారు, రైట్, అది ఒప్పుకుంటారు, ఆ డిసిప్లిన్ రాదు. సార్ నాన్నగారు చాలా మంది మంచి డైరెక్టర్లతో చేశారు కదా సార్. ఎమోషనల్ సందర్భం, ఎందుకంటే కొంతమంది డైరెక్టర్ అవునండి, అవును, మీరు అన్నట్టు ఆల్ ఆఫ్ సడన్ హెల్త్ ప్రాబ్లం అయినప్పుడు నేను మా నాన్నగారు చాలా సెన్సిటివ్, పిరికి, పాపం బాధపడతారు, ఏడుస్తారు. కానీ జంధ్యాలగా ఆయన పోయినప్పుడు ఆయన చావుకి వెళ్ళొచ్చి ఇంట్లో బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేస్తూ ఎక్కి 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 ఎంత ఏడ్చారంటే అంత ఏడ్చారు. మరి ఆయనకిను ఇంటిమసీ నాకు అసలు తెలియదు. నేను పట్టించుకున్నాను, కానీ అది మటుకు నేను కళ్ళారా చూశాను. నేను ఎంతసేపు ఎక్కి ఏడ్చారు. నాకు జ్ఞాపకం, జంధ్యాల గారికి లేట్గా పుట్టారు ట్విన్స్. ఆయన ఫంక్షన్కి వెళ్ళాను నేను. మా నాన్నగారే ఇప్పుడు మా నాన్నగారు మూడు వస్తుంది, రే రా కూడా రా, షూటింగ్కి రా, రే రా దీనికి రా అనేవారు, అంతే. ఆ ఫంక్షన్ కూడా వెళ్ళాను. జంధ్యాల గారు పోయినప్పుడు ఆయన చాలా 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 కంట్రోల్ చేయడం అవ్వలేదు, చాలా 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 ఏడ్చారు. మరి జంధ్యాల గారికి ఆయనకి ఉన్న బాండింగ్. వారు నాటకాలు వేస్తారు, వాళ్ళు మంచి ఏం డైరెక్టర్ అండి, ఏం కామెడీ అండి, ఇప్పటికీ చూస్తున్నా, ఏ జనరేషన్ చూస్తున్నా అసలు ఫ్యామిలీ ఆపలేరండి. ఇప్పుడు ఏముందండి వికారం, ఇప్పుడు కామెడీ చూస్తుంటే వికారంగా ఉంటుంది. అయితే నాన్నగారు మీరు కలిసి సీరియల్స్ కూడా చేశారు. అవునండి, చేశారు. నాన్నగారు మీకు ఇచ్చిన కాంప్లిమెంట్ లేదంటే సజెషన్? డైరెక్ట్గా ఇవ్వలేదు. నాన్నగారు నేను కలిసి ఒక 3-4 సీరియల్స్ చేశాను తెలుగులోని. అప్పుడు తెలుగు ఇక్కడే ఉండదు కాబట్టి నాకు కొంచెం పేరు రావడం మొదలైంది. మా నాన్నగారు మా అమ్మగారి దగ్గర చెప్పేవాట, ఏమండి చిన్నాడు బాగా చేస్తున్నానండి, బయట మంచి పేరుంది, వాడికి పేరు వస్తుంది, బాగుంది. అమ్మ చెప్పింది మీకు? మా అమ్మగారు చెప్పారు. హ్యాపీ అనిపించింది, ఎందుకంటే అలాంటి వారు అసలు రియల్ పీక్లో ఉన్నప్పుడు ఆయన లేరు, ఆ బాధ వెంటాడుతుంది. ఎందుకంటే మా నాన్నగారు పోయి ఇప్పుడు 2005, ఇది 25, 20 ఏళ్ళు. వచ్చే జూన్ వస్తే ఆయన తిది 20 ఏళ్ళు. మా నాన్నగారు లేకుండా మా అమ్మగారు పాపం ఆయన జీవితం గడపడం ఎంత కష్టమో నేను చూస్తున్నాం. మీరు ఎంత సుఖపెట్టినా మొగుడు లేకుండా ఒక భార్య మిగిలిపోయి జీవించడం అనేది చాలా చాలా దారుణం. ఇంకొకటి, సినిమా వాళ్ళు ప్రత్యేకించి ఫ్యామిలీ టైం తక్కువ కేటాయిస్తారు. అవును, ఎందుకంటే అమ్మగారు పిల్లల గురించి, పిల్లల లైఫ్ ఇది, వాళ్ళు సినిమా ఎప్పుడో వెళ్తారు, ఎప్పుడో వస్తారు, అసలు నాకు తెలిసి గుర్తుండకపోయి. అంటే నాన్నగారు చేసే టైంలో వెరీ పీక్, 2-3 కార్లు ఉండేవి, ఏ ప్రొడక్షన్ హౌస్ ఉండేవి. అలాంటిది అది 2-3 కార్లు ఉండేవి. సడన్ గా ఒక చిన్న ఇన్సిడెంట్ తర్వాత ఆయనకి వచ్చిన పెద్ద గ్యాప్ ఆల్ ఆఫ్ సడన్ గా సార్. ఎందుకంటే సడన్ గా యాక్టివ్ ఉన్న రంగారావు గారు ఆయన సడన్ గా సన్యాసం అనేలాగా ఒకటి కాషాయ వస్త్రాలు వేసుకున్నాను మా నాన్నగారు. 5 ఏళ్ళు
ఆయన అసలు మా నాన్నగారు మంచి టిప్ టాప్ డ్రెస్సులు కొత్త కొత్త మోడల్స్ అవన్నీ కుట్టించుకుని కొన్ని ఫొటోస్. బా మేము పిల్లలు మాకేం తెలియదండి ఆ వాల్యూ. చిన్నప్పుడు ఎన్ని ఫొటోస్ ఉండేయండి, అవన్నీ చింపేసి గీతలు పెట్టేసి అన్నీ మెమరీస్ ఎక్కడి నుంచి వస్తాయండి. మా నాన్నగారు ఆ మెమరీస్ మిగిలిపోగా కొన్ని మాత్రమే ఉన్నాయి. ఎన్ని మెమరీస్ కలెక్ట్ చేసేవారు నాన్నగారు, చింపేసుకునేవాళ్ళు. నేను మా అక్క మా అన్నయ్య గొడవపడి గీతలు పెట్టేసి చింపేసి ఇచ్చేసి అసలు వాల్యూ మాకు తెలిసేది కాదు. నిజంగా మేము చేసిన పొరపాట్లు అసలు ఎన్ని మెమరీస్ లేకుండా చాలా తక్కువ అయిపోయాయి. మా నాన్నగారితో మేము ఉండదు ఆయన మెమరీస్. ఒకప్పుడు సినిమా అవకాశాలు అంటే చాలా తక్కువ మందికి వస్తుంది, కానీ సీరియల్స్కి సినిమాల స్టాండర్డ్ రావడంలో ఒక సీరియల్ వస్తుందంటే ఆ స్టార్ క్యాస్ట్కి ఒక్కొక్కరు ఒక్కొక్క వెలిగిపోయారు. పిన్ని సీరియల్ నుంచి వచ్చిన ఆర్టిస్టులు చాలా పేరు వచ్చింది అసలు. అండి బాబు, ఎందుకంటే ఆవిడ సినిమాల్లో సంపాదించిన పేరు మరి జనాలు సీరియల్లో రావాలంటే మరి ఆ క్వాలిటీ ఇవ్వాలి కదండి. ఆవిడ సబ్జెక్ట్లో కూర్చుంటుంది, చాలా రేర్ అండి. మిగతా వాళ్ళ ప్రొడక్షన్ అంటారు కానీ వాళ్ళు అంత ఇన్వాల్వ్మెంట్. ఈవిడ సబ్జెక్ట్లో కూర్చుంటుంది, ఈవిడ అన్ని మీటింగ్స్లో ఉంటుంది, మొత్తం డిసైడ్ చేస్తుంది, మళ్ళీ ఛానల్ మొత్తం మాట్లాడుతుంది. సో రాధిక్ గారు ఆ ఓపిక అది చాలా చాలా రేరెస్ట్ అనమాట. రేరెస్ట్ అదేంటంటే ఆ వృత్తి మీద అల్టిమేట్ ప్యాషన్ ఉంటే కానీ మీకు ఆ ఓపిక రాదండి. వేరే వాళ్ళు అయితే సక్సెస్ వచ్చింది, అంత ఇష్టం ఉండాలి, అంత ఇష్టం, రంగు వేసుకుంటే ఉండాలి, కొత్త కొత్త వేషాలు వేస్తూనే ఉండాలి, అవి చేయాలి, జీవితాంతం యాక్ట్ చేస్తూనే ఉండాలి, ఇంకా 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 అని ఆ తృప్తి వాళ్ళకి ఎప్పటికీ రాదు. ఇంకా కావాలనే ఆ ఒక్క ఇష్టం ఉంటే కానీ మీకు అంత ఓపిక రాదండి. గ్రేట్ అది. ఎందుకంటే ఎంత సక్సెస్ వచ్చిందో మనందరికి తెలుసు, ఎంత మనీ వచ్చిందో తెలుసు సక్సెస్తో పాటు. వేరే అయితే ఆ సక్సెస్ తోటి సరే రిలాక్స్ అయిపోవచ్చు అనుకుంటారు, కానీ రావడం ఇది చాలు అనుకోలేదు. ఇప్పుడు జనాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇంకా రాధిక్ గారు కావాలి, ఇంకా ఆవిడ సీరియల్స్ కావాలి, ఇంకా ఆవిడ సినిమాలో కావాలి అని జనాలు మరి డిమాండ్ చేస్తున్నప్పుడు మరి ఆవిడ ఎలాగా రిలాక్స్ అవుతుంది. అందుకని ఆ డిమాండ్ ఉన్నంత వరకు మరి నో ఫుల్ స్టాప్. సో రాధిక్ గారు డైనమిక్, ఖుష్బూ గారు ఇక్కడ గుడి కట్టారు అందాల రాసి. ఖుష్బూ గారి గురించి మీరు ఇచ్చే కాంప్లిమెంట్? ఆవిడ డ్రెస్సింగ్ సెన్స్ కానీ ఆవిడ మీకు రాధిక్ గారున కొన్ని ప్రాంప్టింగ్ తీసుకుంటారు కానీ ఖుష్బూ గారు ప్రాంప్టింగ్ తీసుకోరు. సీరియల్స్లో అంటే కొన్ని మార్చుకుంటుంది, ఉన్నది ఉన్నట్టే చెప్పదు కానీ ఆ సెన్స్ వచ్చేట్టుకు మార్చుకుంటుంది. అది చాలా రేరెస్ట్. ఆవిడ డ్రెస్సింగ్ సెన్స్, మేకప్ ఇవన్నీ అద్భుతం. నెక్స్ట్ ఇంకొకరికి గుడి కట్టారు, సిమ్రాన్ గారు. సిమ్రాన్ గారికి కట్టారా? సిమ్రాన్ గారికి కూడా కట్టారు. ఆ సిమ్రాన్ గారితో నేను 2 సార్లు చేశాను. అది కొంచెం షార్ట్ ప్రాజెక్ట్. ఆవిడ అంతే, ఆవిడతో పెద్ద నేను ఇంటిమెసీ లేదు, చేశాను అంతే, అంతవరకే. దాని తర్వాత మామూలుగా ఎటువంటి కాంటాక్ట్. కానీ ఆవిడ సిమ్రాన్ అంత పెద్ద బ్యూటీ క్వీన్ అనే ఒక్క ఇది ఎక్కడా లేదు, ఎక్కడా చూపించుకోలే. నార్మల్గా ఉంటుంది, చక్కగా డైరెక్టర్ ఏం చెప్పినా చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఎంత ఎక్కడ ఇబ్బంది అంటే నాకు సిమ్రాన్ గారి దగ్గర వచ్చేటప్పటికి అంతకుముందే నేను రాధిక్ గారితో, ఖుష్బూ గారితో, కౌశల్య గారితో వీళ్ళతో చేశాను కాబట్టి నాకు చాలా ఈజీ అయిపోయింది. చాలా ఈజీ. ఆ భయం అనేది నాకు అనిపించలేదు. నాకు ఇంకా మీనా గారితో ఎలా ఉండేసి ఇప్పటికీ మూవీస్ కంటిన్యూ చేస్తున్నారు? మీనా గారితో చేశాను. ఆ సీరియల్ అప్పుడే ఆవిడ పెళ్ళి అయింది, కళ్యాణం సత్యవతి ఫిలిమ్స్. అంటే అంతకుముందే నేను నాకు లైఫ్ ఇచ్చిన సీరియల్ ఏసీ దొర అనే పాత్ర, ఆనందం, మీకు చాలా లాంగ్వేజ్ వస్తుంటుంది, అట్లా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసు. ఆ వేషం తర్వాతే నాకు పీక్ వచ్చింది అనమాట. అంటే ఒక హీరో కన్నా ఎక్కువ క్రేజ్ వచ్చింది నాకు. త్రూఅవుట్ ది వరల్డ్ ఒక్కసారి ఫేమస్ అయిపోయి ఆ పాత్రతోటి, ఏసీ దొర అనే పాత్ర. అది తమిళ్ ఒరిజినల్, తెలుగు, మలయాళం, ఇంకా వేరే లాంగ్వేజెస్ అన్నీ డబ్బింగ్ అయ్యి అసలు ఇప్పటికీ నన్ను ఆ పేరుతో పిలుస్తూ ఉంటారు. ఇప్పటికీ ఆ క్రేజ్
అలాగే ఉంది. నాకు నేను వినగా అది ఒక ప్రొడ్యూసర్ చెప్పారు, శివ నువ్వు ఆనందంలో చేసిన ఏసీ ద్వారా క్యారెక్టరే సూర్య గారు సింగం సిరీస్కి ఇన్స్పిరేషన్. ఇది చాలా ఇప్పుడు హరి గారి సినిమా వచ్చి బెస్ట్ క్యారెక్టర్ చేశారు. యాక్చువల్లీ డైరెక్టర్ హరి గారు మేమంతా సాలిగ్రామంలో ఫ్రెండ్స్. ఆయనకన్నా వాళ్ళ తమ్ముడు మాకు క్లోజ్, ఇంకా చిన్న తమ్ముడు, మేమంతా క్రికెట్ ఆడుకునే వాళ్ళు. ఎప్పుడు వాళ్ళకి వెచ్చాలు కొట్టుండేది, మేము వెచ్చాలు అక్కడే కొనుక్కునేవాళ్ళం, బాగా క్లోజ్. నాదొక సన్ టీవీలో ఒక సీరియల్ చూసి ఒక వేషం వచ్చింది హరి గారికి. ఇది ఇప్పుడు విశాల్ గారిది చేశారే, దాంట్లో నేను ఇంకా హరి జ్ఞాపకం పెట్టుకుని పిలిచాడేమో అనుకున్నా. చూస్తే ఒక్కరోజు వేషం, అవుట్డోర్, కమిట్ అయిపోయా. కానీ ఏంటంటే ఆ సీరియల్ చూసి ఆయన పిలిచాడు, చెప్పాడు. అప్పుడు చెప్పా, అక్కడికి వెళ్ళాక చెప్పా, ఆ సీన్ కూడా చేసే చెప్పా. హరి గారు మా అంతా ఫ్రెండ్స్ చిన్నప్పుడు, అవునా 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 అని అప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకున్నారు. ఈ ఏసీ దొర అనే క్యారెక్టర్ అంత హిట్ అయిందండి. ఇప్పటికీ మీరు యూట్యూబ్లో చూడండి, నా క్యారెక్టర్ కామెంట్స్ సింగం సూర్య కన్నా ఏసీ దొర సూపర్ సూపర్ ఉంటాయి. అది చదివినప్పుడు మీకు ఎలా అనిపించింది? బట్ అది జనాలు పాపం ఎక్కువ చేసి చెప్పినా ఇచ్చేసారు, బట్ అంత క్రేజ్ ఉంది. అది నిజమో కాదో మాకు తెలియదు, కానీ డెఫినెట్లీ నా జీవితంలో ఆ క్యారెక్టర్ కోసం ఒక మనిషి పుడతా అంటాడు, ఒక వేషమో లేక పని చేయడానికి దేనికో. నాకు ఆ ఏసీ దొర అనే క్యారెక్టర్ కోసం నేను జన్మెత్తినట్టు అంత క్రేజ్ నాకు వచ్చింది. అంటే ఒక అంత క్రేజ్ వచ్చింది నాకు. దానికన్నా మంచి వేషాలు కూడా చేశాను, కష్టపడిన వేషాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు రాధికాతో చేసినవి అవన్నీ, ఎమోషన్స్ అవన్నీ. కానీ నాకు జీవితంలో ఆ ఏసీ దొర అనే పాత్ర ఇచ్చిన పేరు క్రేజ్. మీకు హ్యాపీ అనిపించింది దీంతో? ఇప్పటికీ నేను చూసుకుంటూ ఉంటాను, నేను ఇప్పటికీ ఫ్యాన్స్ అది మర్చిపోరు. సో ప్రతి విషయాన్ని నిక్కచ్చిగా చెప్తున్నారు. దేనికి ఇట్లా కోటింగ్, షుగర్ కోటింగ్ ఇవ్వట్లేదు. ముక్కుసూటితనం. మీరు ఈ ముక్కుసూటితనంతో లాభపడ్డారా, నష్టపడ్డారు? చాలా నష్టపోయాను, చాలా 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 నష్టపోయాను. మోస్ట్లీ ఇప్పుడు ఒక 100% అంటే 95% నష్టపోయాను చెప్పచ్చు. చాలామంది చెప్తారు, శివ నువ్వు మారకయ్యా అలాగే ఉంటుంది కాబట్టి నేను నాలో తప్పు ఉంటుంది, కానీ నాలో ముందు తప్పు ఉంటుంది. అవత వాళ్ళలో తప్పు ఉంది, అది నేను చెబుతాను. ఒక లెవెల్లో పేషెంట్స్ కోల్పోతాను, బర్స్ట్ అవుట్ అవ్వడము, అది తప్పుగా తెలుస్తుంది. నా సైడ్ తప్పు ఉంది, మిగతా వాళ్ళ సైడ్ తప్పు లేదంటే 25 ఏళ్ళు నన్ను ఆదరిస్తారా? ఆదరించండి. 25 ఏళ్ళు ఎవరికి ఫోన్ చేయకుండా, ఎవరికి ఆఫీస్కి వెళ్లకుండా ఇన్ని వేషాలు చేయగలనా? కానీ ఏంటంటే అదంతే, అది ABCDEFGH అని మర్చిపోతారు, XYZ మాత్రం జ్ఞాపకం పెట్టుకుంటారు. అందుకని నాకు మెయిన్ ఏంటంటే, నాకు దీని మీద ప్యాషన్ నాకు లేదు. కోట్లు సంపాదించాలి, లక్షలు సంపాదించాలని ఆశ లేదు. కాబట్టి జీరోగా ఉన్న వాడిని దేవుడు పిలిచి లాక్కొచ్చి ఇచ్చాడు. కాబట్టి ఆయన ఏమిచ్చినా నేను తృప్తిగా ఉంటాను. రే ఇవాళతోటి నీకు అయిపోయింది కెరీర్ అన్నా కూడా ఓకే, రిటైర్ లైఫ్ అలవాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. నేను అదే అడుగుతాను, అయ్యా రిటైర్మెంట్ లైఫ్ నాకు అలవాటు చేయండి, డిప్రెషన్లోకి వాటిలో వెళ్లకుండా. ఇప్పుడు సక్సెస్కి ఏజ్తో కూడా సంబంధం లేదు సార్. ఎప్పుడైనా సక్సెస్ అనేది యాక్టర్స్కి ఒక టైం లేదు, ఎప్పుడైనా సక్సెస్ వచ్చేస్తుంది. అయితే నాన్నగారు ఒక మార్క్ క్రియేట్ చేశారు మూవీస్లో. మనం వారసులుగా, అంటే నాన్నగారైనా అదే కోరుకుంటారు, నా కొడుకు నాకంటే ఒక మెట్టు ఎదగాలి అనేది. మీరు మూవీస్లో చేస్తూ ఉన్నారు. మూవీస్లో నేను చాలా తక్కువ అంటే అడగకుండా తెలిసిన వాళ్ళు, సీరియల్ కొలీగ్స్ అనుకోండి, ఎవరిని అనుకోండి, మూవీస్లో చేసిందే భరత్ అనే నేను, గుణ 369, హరి గారి సినిమా, ఇంకో సినిమా, అలాగా చాలా తక్కువ చేశాను, చాలా తక్కువ చేశాను. కానీ అది ఉందా సార్? అంటే నాన్నగారు లాగా నేను ప్రూవ్ చేసుకోగలను, వస్తే అవకాశాలు, కానీ రావట్లేదు అని ఒక చిన్న చాలా ఐఎమ్ వెయిటింగ్. ఇప్పుడు సీరియల్లో దేవుడి దయ వల్ల 25 ఏళ్ళుగా కొంతవరకు ప్రూవ్ అయ్యానండి. జనాలు చెప్పాలి, మీరు చెప్పాలి. సినిమాల్లో కూడా నాకు ఇప్పుడు నా మిత్రుడు రావు రమేష్, ఇద్దరు ఆల్మోస్ట్ ఒకేసారి కెరీర్ స్టార్ట్ అయింది.
ఇద్దరికి మంచి స్టార్టింగ్ సీరియల్, అవును. వాళ్ళది కామెడీ సీరియల్తో ఎంటర్ అయితే అవును. మీరు డిఫరెంట్ లుక్ తోటి సాక్షి రంగారావు గారి సన్ అని చెప్పి ఎంటర్ అయ్యారు. సో వీఆర్ ఫీలింగ్ ప్రౌడ్. రావు రమేష్ని చూసి మేము అసూయపడలా. అరే మనతో పాటు చేసిన రావు రమేష్ సినిమాల్లో ఏ వెదిగాడ్రా అనే సంతోషం, అది అది హెల్తీ. అది ఒకడు బాగా ఉన్నాడు అంటే వాడిని చూసి అసూయపడకూడదు. అరే మనతో కలిసి మెలిసిన వాడరా, మనతో చేసిన వాడరా రావు రమేష్ ఇప్పుడు సినిమాల్లో బ్రహ్మాండంగా ఉన్నాడరా అని చెప్పి 10 మందితోటి మేము చక్కగా మాట్లాడుకుంటాం. రావు రమేష్ అంత కాకపోయినా ఏదో టీవీలో ఇచ్చినట్టు అడగకుండా ఇచ్చాడు కదా, అది కూడా అడగకుండా సినిమాల్లో ఇస్తాడేమో అనే ఒక ఆశ ఉంది. డెఫినెట్లీ వెయిటింగ్ ఆ మూమెంట్ ఎప్పుడు ఇస్తాడు అని. ఇస్తే వేషం ఇస్తే మాత్రం కొత్త ఇస్తే వేషం దున్నేయడమే, అంటే కొత్త శివగారిని చూడొచ్చు. అంతే అండి. ఆ పాత్ర ఎలాంటిదో డైరెక్టర్కి ఏం కావాలో ఎస్ చేయించుకోమని చెప్పండి, చేస్తాం మేము. డెఫినెట్గా మంచి అవకాశం వస్తుంది సార్. అది ఒక డైరెక్టరో ఒక ప్రొడ్యూసరో ఎవరో నువ్వు పనికిరావు అన్నప్పుడు ఆ క్షణం మేము ఇండస్ట్రీలోనే ఉండను నేను. ఎందుకంటే అదే రక్తం కదా సార్ ఇది. అంటే నేను చెప్పేది ఇప్పుడు ఆయన అనుకున్నట్టు మేము చేయకపోతే, ఆయన ఎక్స్పెక్టేషన్స్లో మేము ఉండకపోతే, జనాల ఎక్స్పెక్టేషన్స్లో మేము ప్రూవ్ చేయకపోతే ఇంకా మేము కెరీర్ కంటిన్యూ చేసి లాభం ఏంటి? చేస్తున్నాం ఓ గొప్పగా అని చెప్పను, ఏదో మా నాన్నగారు సంపాదించిన పేరుని పాడు చేయకుండా సాక్షి శివ కూడా మంచి నటుడు, బాగా చేస్తాడు అని చేస్తున్నాం కాబట్టి దేవుడు కరుణించి ఇంత ఇండస్ట్రీలో వేషం కనుక సినిమాల్లో ఇస్తే తప్పకుండా మేము మా నాన్నగారి పేరు ఇండస్ట్రీ ఆ పాత్రకి న్యాయం చేస్తాం. అయితే మీరు ఒక లైఫ్ని 360 డిగ్రీస్ యాంగిల్లో చూసేశారు. ఒక పేరు అంటే పేరున్న ఆర్టిస్ట్కి సన్గా మీరు ఒక ఆర్టిస్ట్గా లైఫ్ని చూశారు. అంటే మీరు అంటే సీరియల్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి అంటే ఒక మంచి పేరు వచ్చిన స్థాయి నుంచి చూస్తున్నారు. కొత్తగా ఇక్కడికి రావాలనుకునే వాళ్ళకి, ఎందుకంటే సార్ ఎంత మాట్లాడుకున్నా యాక్టింగ్లో ఒక 10% వాళ్ళు ప్యాషన్తో వచ్చిన వాళ్ళు, మిగతా వాళ్ళు మనకు తెలుసు తక్కడేస్తే అవి కొంచెం తేడా వస్తుంది, అయినా లక్ ఉంది వాళ్ళకి. సో కష్టపడే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? దీన్ని ఒక ప్రొఫెషన్ లాగా సెలెక్ట్ చేసుకోమంటారా? మీరు ఇందాక అన్నట్టు ఇప్పుడు తెలివిగా ఉన్నారు, సెకండ్ లైఫ్ అంటే సెకండ్ ఇన్కమ్ అంటే సెక్యూరిటీని చూసుకోమని సెకండ్ లైఫ్ కూడా చెప్పుకోవచ్చు. అంతేనా? ఎందుకంటే నాకు 2019 జూలై 1 ఖుష్బు గారి సీరియల్ లక్ష్మీ స్టోర్స్లో ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది. నాకు ఒక పెద్ద షట్టర్ నేను ఖుష్బు గారు చేస్తుండగా నెత్తి మీద పడి స్కాల్ప్ సర్జరీ, ఇక్కడ పడి ఈ భాగం కట్ అయిపోయింది. అదే కానీ ఒక ఇంచ్ ఇక్కడ పడుంటే నా స్కల్ కొబ్బరికాయలాగా స్పాట్ అయిపోయేవాడిని. సో ఆ రోజే నా ఆయుష్ అయిపోయింది. కానీ మరి దేవుడు ఎందుకు మళ్ళీ ఆ 2019 జూలై 1 ఆ గండాన్ని తప్పించి అసలు కెమెరాకు ముందు పనికిరాను అనుకున్న వాడికి వెంటనే ప్లాస్టిక్ సర్జరీ చేసి ఆహా దేవుడు ఆ డాక్టర్ దేవుడిలాగా నాకు మేకప్ తీస్తే మీకు తెలుస్తుంది లైట్ మార్క్స్ ఇక్కడ ఇలా ఉంటాయి, అలాగే వచ్చేసింది. సో సెకండ్ లైఫ్ కూడా, కానీ సెకండ్ లైఫ్ స్టార్ట్ చేసేటప్పటి నుంచి బాగా కష్టాలే. 5 ఏళ్ళగా అసలు ఏది పెద్దగా వర్కౌట్ అవ్వట్లా. మరి దేనికోసం తెలియట్లేదు. కొత్త ఆర్టిస్టులకి వచ్చే వాళ్ళకి మీరు చెప్పండి. నేను చాలా క్లియర్ అండి. ఇప్పుడు రోజు జనాలు బస్సుల్లో ట్రైన్లో వాటిలో వస్తూ ఉంటారు. ఇప్పుడు సీరియల్స్ వచ్చాక ఒకప్పట్లో అయితే మీకు రిస్ట్రిక్షన్ ఉండేది, స్టూడియో వాటిలో లోపలికి వదిలేవారు కాదు. ఇప్పుడు ఏ ఇంట్లో జరిగినా ఎక్కడ జరిగినా జనాలు వచ్చేస్తున్నారు, ఈజీ యాక్సెస్, కొత్త వాళ్ళు వచ్చేస్తారు, నంబర్లు ఎలాగో పోబడుతున్నాయి, ఫోన్ చేస్తారు. నేను క్లియర్గా చెప్తా, అయ్యా మేమే కష్టపడుతున్నాం, ఇక రాను చాలా కష్టం అండి, మేమే ఇబ్బంది పడుతున్నాం. మీకు దేవుడు ఏమన్నా విద్య ఇచ్చాడా, డిగ్రీ అవుతున్నావా, ఇంజనీరింగ్ అవుతున్నావా, అది వదులుకుని రాకు, చంపేస్తా, దయచేసి రావద్దు, ఇది కష్టాలే ఎక్కువ. లేదు దేవుడి దయ వల్ల మీ తల్లిదండ్రులు నిన్ను పోషించగలరా, ఇక్కడ ఉండి ట్రై చేసుకో,
నీకు అంత ప్యాషన్ ఉంటే దేవుడు అంత అదృష్టం ఇస్తే ట్రై చేసుకో. అంతేగాని దేవుడు ఇచ్చింది వద్దనుకుని దీనికి వచ్చావా, ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్ అని అందరినీ నేను డిస్కరేజ్ చేస్తాను, ఎంకరేజ్ చేయను, డిస్కరేజ్ చేస్తాను. కానీ అదే కనుక ఎవరో ఒక చిన్న జూనియర్ ఆర్టిస్ట్ అయినా సరే బ్రహ్మాండంగా బాగా చేస్తానంటే వాడి దగ్గరికి వెళ్ళి నేను వాడి నంబర్ తీసుకుని నేను పెట్టుకుంటాను. ఎప్పుడన్నా నాకు జ్ఞాపకం వస్తే రికమెండ్ చేస్తాను, అలాగే ఎంకరేజ్ చేస్తాను. అలాగే వద్దు, చాలామంది ఇప్పుడు ఏమంటే రిటైర్ అయిపోయాను, ఇప్పుడు నా కొలీగ్సే ఉన్నారు, నాకు పాత కొలీగ్స్, రిటైర్ అయిపోయి బోర్ కొడుతుంది, ఏమైనా వేషం చెప్పు ట్రై చేసుకుంటాను, మా మాటలే చెప్పేస్తారు. వద్దండి, అలా అలా రాకూడదండి. అంత చీప్ అవ్వలేదండి యాక్టింగ్, అంత చీప్ అవ్వలేదు. అందుకని ప్రొఫెషన్గా మీరు దీని మీదే ఆధారపడి ఉంటారా, రండి, అవకాశం వస్తుంది, తప్పకుండా నమ్ముకోండి, కష్టపడండి, హ్యాపీగా ఉండండి. సో ఇంకా కంక్లూడ్ చేసే ముందు సార్, ఫ్యామిలీ నుంచి మీకు వచ్చిన కాంప్లిమెంట్స్, సపోర్టు ఎలాంటిది? అయ్యయ్యో, నా భార్య, నా పిల్లలు, మా అమ్మగారు. మేడం గారి పేరు చెప్పండి సార్. నా భార్య పేరు రాజ్యలక్ష్మి. రాజ్యలక్ష్మి గారు. మా అమ్మగారు బాలా త్రిపుర సుందరి. నాకు అమ్మాయి. అబ్బాయి పేరు సాయి తేజ, అమ్మాయి సాయి లలిత. ఇప్పుడు మా పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు అనుకోండి. 26 ఏళ్ళు వచ్చింది అబ్బాయికి, 24 నిండింది అమ్మాయికి. 3 ఏళ్ళగా ఉద్యోగాలు చేస్తున్నారు. మా అమ్మగారు ఇప్పుడు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు, మా అన్నయ్య దగ్గరికి. ఎలా సపోర్ట్ చేశారు? ఎందుకంటే సెకండ్ లైఫ్ అన్నారు, ఆ టైంలో వాళ్ళ టెన్షన్స్. ఏమండి, నాకు సపోర్ట్ అంటే టఫ్ టైమ్సే ఎక్కువ అండి చెప్పేది. అవును, మీరు చెప్పిన దాన్ని బట్టి టఫ్ టైమ్సే ఎక్కువ. అంటే నాకు ఫ్రీక్వెంట్గా నాకు గ్యాప్స్ వస్తూ ఉంటాయి. మరి ఆ సపోర్ట్లో మరి ఇంటికి వచ్చాక మనిషి ప్రశాంతంగా ఉండాలంటే ఈ షుడ్ బి బ్లెస్డ్ విత్ ఏ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. ఆ విషయంలో నేను పోయిన జన్మలో ఎంతో పుణ్యం చేస్తే కానీ నా భార్య లాంటి భార్య, నా తల్లి లాంటి తల్లి, నా పిల్లలు, నా అక్కయ్య, నా అన్నయ్య దొరకరండి. నిజంగా నేను చాలా అదృష్టం చేసుకున్నది నా భార్య, పిల్లలు, మా అమ్మగారు. సో ఎందుకంటే ఇంటికి వస్తే ఎంత కష్టంలో ఉన్నా వాళ్ళ సపోర్ట్ ఎప్పుడు ఇస్తూనే ఉంటారు. ఇంకా నేనే బాధ పెడతాను. మా నాన్నగారు పాపం అలా ఇంటికి వచ్చే పాపం, ఎందుకంటే చెప్పుకోవాలండి వాళ్ళ బాధ, అక్కడా చెప్పుకోలేక ఇక్కడా చెప్పుకోలేక ఇక మనసులో పెట్టుకుంటే ఎప్పుడో వచ్చేస్తుంది. అందుకని ఆ స్ట్రెస్ అప్పుడప్పుడు వదిలేస్తుంటారు. సో ఆ రకంగా నేను చాలా 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 మంది కన్నా చాలా అదృష్టం చేసుకున్నాను. టచ్ వుడ్. ఇచ్చిన కాంప్లిమెంట్ చెప్పండి సార్. అయ్యో మేడం గారు ఇచ్చిన, అయ్యో కరెక్ట్ కాంప్లిమెంట్ చెప్తారండి. బాగా ఉంది అంటే బాగా ఉంది, ఇంకా నేను సెకండ్ ఒపీనియన్ అనేది ఉండదు. బాగా లేదని కూడా చెప్పారు, బాగా లేదని కూడా చెప్తారు. ఎప్పుడు చెప్పారు సార్? ఇది లెర్నింగ్ ప్రాసెస్ అండి. నాకు మా నాన్నగారు లాగా ఎక్స్పీరియన్స్ లేదు. ఇప్పుడు ఈ బుల్లితెర వచ్చింది ఎంత ప్లస్, డబ్బులు ఇచ్చి యాక్టింగ్ రాని వాడికి కూడా అవకాశం ఇస్తోంది. మరి ఇక్కడికి వచ్చే కదా ఏబిసిడీలు నేర్చుకున్నాం. ఏదో 2-3 నాటకాలు వేసాం కాబట్టి ఆఫీస్లో వెళ్ళేటప్పుడు. లేదంటే ఈ కెమెరా సెన్సు, లైటింగ్ సెన్సు, ఈ పెద్ద పెద్ద వాళ్ళతో చేయడం, హేమా హైమీలతో చేయడం, ఇవన్నీ నేర్చుకుంది ఎక్కడ? ఇక్కడే. డబ్బులు తీసుకునే కదా, ఒక ప్రొఫెషన్గా చూస్ చేసుకునే కదా. మరి ఆ బుల్లితెర అనేది ఎన్ని వేల మందికి ఇస్తుంది. సినిమాల్లో మీకు అలా కుదురుతుందా? మీకు అవకాశాలు ఏవి రాని వాడికి ఇస్తారా అంటే ఇస్తారేమో ఇప్పుడు, ఎందుకంటే అప్పట్లో రీల్ ఉండేవి, అది చాలా కాస్ట్. ఓ రిహార్సల్స్. ఇప్పుడా డైలాగ్ కాదు, సీన్ కాదు, ఏం చూడకుండానే టేక్ అంటారు, ఇంకోటి చేసుకోవచ్చు. ఎందుకంటే అంత చీప్ అయిపోయింది, అంత చిప్. దానివల్ల పెద్ద కాస్ట్ పెద్ద ఉండేది కాదు. అందుకని ఏమీ తెలియని వాడు కూడా డైరెక్ట్గా వచ్చేస్తున్నారు. ఏమంటే మావాడండి, ఏమంటే మా వాళ్ళండి వేషం వేయించండి నేర్పిస్తున్నారు. ఆ అవకాశం ఉంది అని ఎంతవరకు టైం ఫ్రేమ్, టైం లిమిట్ ఉంది. ఇప్పుడు సీరియల్స్ అంతా మీకు సినిమా చేసిన డైరెక్టర్ కూడా సీరియల్లో అట్టర్ ఫెయిల్యూర్ అవుతాడు. భారతి రాజా గారే చెప్పారు ఫిలిం ఛాంబర్లో, 1 సీరియల్ ఈజ్ ఈక్వల్ టు 100 మూవీస్ అని. నేను ఓడిపోయాను ఒప్పుకున్నాడు ఆయన, భారతి రాజా గారు. ఆయన సీరియల్ తీశారు తమిళ్లో. సినిమా తీయడం ఈజీ కానీ
అది హోంవర్క్ చేసుకున్నావా అయిపోయింది. ఇది రౌండ్ ది క్లాక్ Keep on టీమ్. ఈజియెస్ట్ జాబ్ ఏంటంటే సీరియల్స్లో ఆర్టిస్ట్ వాళ్ళకే. వెళ్ళాక మా కష్టాలు వేరు, వచ్చేసాక ఇంక మర్చిపోతాం. కానీ టీవీ సీరియల్స్లో టెక్నీషియన్స్ వీళ్ళందరూ రౌండ్ ద క్లాక్ పని చేస్తూనే ఉండాలి. గ్రేట్ ఎఫర్ట్స్. అయ్యో వాళ్ళు చాలా స్ట్రెయిన్ అండి. సార్ మీరు నెగిటివ్ రోల్స్ చేశారు, హీరో రోల్స్ చేశారు. మేడం గారు మిమ్మల్ని యాజ్ అన్ ఆర్టిస్ట్గా హీరోగా ఇష్టపడ్డారా, నెగిటివ్ రోల్లో ఇష్టపడ్డారా? నెగిటివ్ రోల్ ఇష్టపడుతుంది ఆవిడ. ఎందుకంటే అది చేయడానికి స్కోప్ ఎక్కువ ఉంటుందండి. దాని మీటర్ వేరు. మీరు ఎలా చేసినా మీరు ఆ నెగిటివ్ రోల్స్ అనేది పండుతుంది. కానీ హీరో పాత్ర అనేది ఒక మీటర్. తక్కువ చేయకూడదు, ఎక్కువ చేయకూడదు, కరెక్ట్గా చేయాలి. కొన్ని బౌండరీస్ ఉంటాయి. ఆ బౌండరీస్ ఉంటాయి. దీనికి అలా ఉండవు. ఇది ఎంత బ్రహ్మాండంగా ఎంత వెరైటీగా చేసినా కూడా ఆ పాత్ర ఈజీగా స్కోర్ చేయొచ్చు. సో మేడం గారు అయితే మిమ్మల్ని నెగిటివ్ రోల్ అంటే విలన్గా ఇష్టపడ్డారు. విలన్గా ఇష్టపడ్డారు, హీరో కూడా ఇష్టపడ్డారు. కానీ కంపారిటివ్లీ నాకు విలన్ పాత్రలే నాకు త్వరగా పేరు వచ్చింది. అంటే పిల్లలు ఎలా ఇష్టపడ్డారు సార్? ఎందుకంటే నాన్న ఇప్పుడు హీరోనే, అదే వాళ్ళ దృష్టిలో నేను హీరోనే. వాళ్ళ సర్కిల్, వాళ్ళ స్కూల్, వాళ్ళ దాంట్లో చెప్తూ ఉంటారు కదా. ఇప్పటికీ వాళ్ళ ఆఫీస్ బాసులు వీళ్ళు మాట్లాడుతుంటే దే విల్ ఫీల్ ప్రౌడ్. నాన్నకి ఇప్పుడు మా నాన్నగారు మా ఇంట్లో ఉండగా మా నాన్నగారు విలువ మాకు తెలియదు. అలాగే ఇప్పుడు ఇంట్లో నా గురించి వాళ్ళకి పెద్ద పట్టించుకోరా. బయట వాడు చెప్తున్నప్పుడు వాళ్ళ బాసు, అది చిన్నప్పుడు స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు చెప్తున్నప్పుడు దే విల్ రియలైజ్, అమ్మా నాన్నకి ఇంత పేరుందా, ఇంతమంది గుర్తుపడుతున్నారా, అప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతారు. ఇంట్లో ఉన్నప్పుడు అంతగా రిలీజ్ అవుతుంది. ఇంకా మెచ్యూరిటీ రాగా ఇంట్లో ఉన్నప్పుడు కూడా అవుతారు. అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక ఫైనల్ క్వశ్చన్ అడుగుతుంది సార్. బాబు ఒక రోజు వచ్చి, నాన్న నేను తాతగారి సినిమాలు చూశాను, మీ సీరియల్స్ చూశాను, నేను రావాలనుకుంటున్నా అంటే మీరిచ్చే సలహా ఏంటి? ఇమ్మీడియట్గా ప్రొసీడ్. ఎప్పుడు నేను స్టాప్ చేయనండి. నేను చదువులో కానీ మా పిల్లల మ్యారేజ్లో కానీ నాది జీరో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఓన్ డెసిషన్స్. ఎందుకంటే చదువు ఎంత కష్టమో నాకు తెలుసు. మా అక్క బ్రహ్మాండంగా చదువుకుంది, మా అన్నయ్య బ్రహ్మాండంగా చదువుకున్నాడు, నాకు ఎంత కొట్టినా నాకు రాలేదు. అందుకని నేను ఫోర్స్ చేసి మా పిల్లల్ని చదువు, నువ్వు గోల్డ్ మెడల్ రావాలి, ఇది రావాలని వచ్చేస్తుందా? ఆ ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉండాలి. నీకు ఆ ఇంట్రెస్ట్ వచ్చిందా, వెళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఏదైనా సరే సెల్ఫ్ రియలైజేషన్ అండి. మనకి మనం అనుభవం అయ్యి తెలుసుకుని రియలైజ్ అవుతుంది చూసారా, అదే బెస్ట్. అంతేగాని అమ్మ చెప్పింది, నాన్న చెప్పాడు, వాడెవడో చెప్పాడని చెప్పి వాళ్ళ కోసం చేస్తే మీకు ఇది ఉండదు. మనకి మనం రియలైజ్ అయ్యి, అమ్మో ఇది చెడు, అమ్మో ఇది మంచిది, అమ్మో ఇది కష్టం, ఇది ఈజీ, ఇది ప్రొఫెషన్, రైట్ ప్రొఫెషన్ అనేది మనం కాను పద చేసుకో చూడు. సో వాళ్ళు దాంట్లో వెళ్ళి వాళ్ళు రియలైజ్ అయితే డెఫినెట్గా వాళ్ళు బాగుంటే బాగుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఈ జనరేషన్ మనకన్నా అడ్వాన్స్గా ఉన్నారండి. అది ఒప్పుకోవాలి. మనం అన్నిట్లో అడ్వాన్స్గా ఉన్నారు. ఏది మంచి అన్నీ అడ్వాన్స్గా ఉన్నారు. అది వాళ్ళు ఒప్పుకోరుగా, మనం ఒప్పుకుంటాం, వాళ్ళు ఒప్పుకోరు కదా. కమాన్ వెళ్ళు, తెలుసుకో బాగుందా, హ్యాపీ లైఫ్ని ఎక్స్ప్లోర్ చేయమంటారు మీరు. ఏదైనా యాక్సెప్ట్ చేస్తారు మీరు, ఏదైనా యాక్సెప్ట్ చేస్తాను. మనం చెప్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషం అండి. మీ దాత్రి ఛానల్ చక్కగా బ్రహ్మాండంగా ఫ్లరిష్ అయ్యి జనాల్లో మంచి పేరు తెచ్చుకొని కొన్ని ఛానల్స్ లాగా ఎప్పటికీ మా ఇంటర్వ్యూస్ కానీ అది ఏంటంటే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూస్ మీకు కానీ మాకు కానీ ప్లస్ అవ్వాలి. సో అలా ఉండాలి. సో మీ ఛానల్ ఇంటర్వ్యూస్ నేను చూశాను కొన్ని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కొన్ని వేరే ఛానల్స్లా కాకుండా చక్కగా జెన్యూన్గా ఉన్నారు, కమర్షియల్గా లేరు. మనం వ్యూవర్స్ కోసం అని వేరే ఫేక్ థంబ్నెయిల్స్ వేసి వ్యూవర్స్ అట్రాక్ట్ చేసి వాళ్ళని డిసప్పాయింట్ చేసి, అలాగే ఇప్పుడు మాలాంటి సెలబ్రిటీస్ వచ్చి ఇంటర్వ్యూకి అర్రే ఇంటర్వ్యూ వల్ల మనకి మైనస్ అయితే బాగా ఛా అని రిలీజ్ అవ్వకూడదు, రిగ్రెట్ అవ్వకూడదు. అలాగా మీ ఇంటర్వ్యూ చూశాను. థ్యాంక్ యూ. సో
ఆల్ ది బెస్ట్ అండి. Thank you చాలా so much, సంతోషం. sir. Thank చక్కగా మంచి 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 కార్యక్రమాలు చేసి జనాల్ని మెప్పించండి. మీరు బాగుండండి. మాకు అలాగే మంచి ఈ సంవత్సరం ఆ. అది మంచి సంవత్సరం, ప్రతి ఒక్కరికి మంచి జరగాలని కోరుకుంటున్నాను. అట్లాగే మీకు ఒక మంచి సినిమా అవకాశం రావాలని మనస్ఫూర్తిగా దాత్రి నోటి చలవ మా నాన్నగారు ఆశీస్సులు, ఆ దేవుడు ఆశీస్సులు. లెట్ us hope for the best. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ అండి. చాలా సంతోషం.